హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా చేసుకునే మిగిలిన అన్నంతో పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మనకు రైస్ మిగిలినప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకోవచ్చండి. ఈ పునుగులు అయితే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా మిగిలిన అన్నంతో మనం పునుగులను ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. చిన్న జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకున్నానండి. రాత్రి మిగిలిన అన్నానైనా వేసుకోవచ్చు, మార్నింగ్ చేసిన తర్వాత నైట్కి మిగులుతుంది కదండి, ఆ అన్నమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు లేని వాళ్ళు దీంట్లో వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాస్త ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ పెరుగు వేయలేని వాళ్ళు 3/4 కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు అయితే. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా అడిగినప్పుడు కూడా 5 నిమిషాల్లో అన్నం మిగిలి ఉంటుంది కదండి, ఇలా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు, ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నము అదే కప్పుతో 1/4 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పునుగులు. అదే కప్పుతో 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒకవేళ గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు 1/2 కప్పు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇంకా ఎక్కువ వేసుకున్నానండి, క్రిస్పీదనం ఎక్కువ రావడానికి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన కరివేపాకు వేసుకున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర 2 కలిపి 1/4 కప్పు దాకా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు కూడా, దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ముందుగా మనం అన్నంలో ఉంది కదండి తడి, ఆ పేస్ట్ మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా చూసుకుంటూ, ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతే పునుగులు సరిగా రావండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి చేయడం అయితే, చాలా సింపుల్. ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు లేదంటే తినడానికి ఏదైనా అడిగినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తాయండి పునుగులు అయితే. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుంటే మనకు లోపల వరకు కూడా చాలా బాగా వేగుతుందండి, పిండి పిండి అనేది ఉండదు. ఇప్పుడు వంట సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. వంట సోడాను ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. మరీ పెద్దగా వేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి. ఇలా 1 బై 1 మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. వేసుకొని
మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా నాకు 1 బై 1 ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అదే మనం మొత్తం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చి లోపల అలా పచ్చి పచ్చిగా ఉంటాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పునుగుల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 1 బై 1 పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రీగా ఫ్రై చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయి. అన్నంతో చేసినా కానీ చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా మిగిలిన అన్నంతో పునుగులు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి. తుంచి కూడా చూపిస్తాను చూడండి. తుంచుతూనే తెలుస్తున్నాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా చట్నీ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మర్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.